ఆపరేషన్ సింధూర్ మన దేశ సైనికులు చేసిన దాడి మాత్రమే కాదు, ఇది ఒక మెసేజ్. మా పౌరులపై దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోము, ప్రతీకారం ఉంటుంది. మా ప్రతీకారం ఎలా ఉంటుంది అంటే కన్నీళ్లు తెప్పించిన కళ్ళలో రక్తం వచ్చేలా చేస్తాం అని భారత్ ఉగ్రమూకల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాయి. ఈ ఆపరేషన్ భారత సాయుధ దళాల సామర్థ్యానికి ప్రతీక అని చెప్పాలి. భారత్ తన దృఢ నిర్ణయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ దాడులు నాన్ ఎస్కలేటరీ అంటే ఉద్రిక్తతను పెంచని స్వభావం కలిగిన దాడులుగా భారత్ చెబుతోంది. దీనిపై పాకిస్తాన్ ప్రతిస్పందన ఏమిటి, పాకిస్తాన్ ఏం చేయబోతోంది అనేది సస్పెన్స్గా ఉంది. కానీ భారత్ అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి త్రివిధ దళాలను సిద్ధంగా ఉంచింది. ఆపరేషన్ సింధూర్ ఉత్కంఠలు రేపే విధంగా మన సైనికులు చేపట్టారు. మే 7, 2025 రాత్రి 1:44 సమయం. భారతదేశ పౌరులంతా నిద్రపోతున్న సమయం. సరిహద్దు వెంబడి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనలు సమన్వయంతో ఒక చారిత్రాత్మక త్రివిధ దళ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు మొదలయ్యాయి. ఈ దాడి రాత్రి సమయంలో ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు చీకటి సైనిక దాడికి కవచం, ఆకస్మిక దాడి ఒక ఆయుధం. ఈ ఆపరేషన్ ఒకే చోట కాదు, ఒక్కసారిగా 9 వేరువేరు లక్ష్యాలపై జరిగింది. పాకిస్తాన్లోని మురిద్కేలో లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, బహవల్పూర్లో జైషే మొహమ్మద్ శిబిరం, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని కొట్లీ, ముజఫరాబాద్ వంటి ప్రాంతాలు ఈ దాడుల లక్ష్యాలు. ఈ స్థావరాలను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అంటే ఇవి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మన దేశంపై దాడికి ఉసిగొల్పుతున్న ఆపరేషన్ మొత్తం ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. అందుకే భారత్ ఈ స్థావరాలను ఎంచుకుంది. భారత వాయుసేన అత్యంత ఖచ్చితత్వంతో స్టాండ్ ఆఫ్ ఆయుధాలతో లక్ష్యాలను ఛేదించి ధ్వంసం చేశాయి. అది ఎక్కడి నుంచో కాదు, మన భారత గగనతలం నుంచే డైరెక్ట్ అటాక్ చేశాయి భారత దళాలు. ఈ దాడులు ఎంత సమర్థవంతంగా జరిగాయి అంటే పాకిస్తాన్ సైనిక స్థావరాలను కూడా తాకకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని మరి టార్గెట్ను రీచ్ అయ్యాయి భారత దళాలు. ఈ దాడిలో ఎంతమంది హతమయ్యారు? అధికారిక వర్గాల ప్రకారం ఆ సంఖ్య 100 నుంచి 120 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో కేవలం ఉగ్రవాదులే హతమయ్యారు. ఏ ఒక్క సామాన్యుడికి ఏమీ జరగలేదు. హఫీజ్ సయీద్ వంటి కీలక ఉగ్రవాద నాయకుల శిబిరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ వర్గాలు మాత్రం 8 మంది మరణించినట్లు, 3 నెలల పాప గాయపడినట్లు, 28 మంది పౌరులకు గాయాలైనట్లు చెబుతోంది. ఈ దాడులు ఎంత ప్రభావవంతంగా భారత్ చేసింది అంటే ఉగ్రవాద సంస్థల నిర్మాణాలు ఒక్క రాత్రిలోనే చిన్న భిన్నమయ్యాయి అంటే భారత్ ఏ రేంజ్లో ప్లాన్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అంతా భారత్ నిశ్శబ్దంగా ఉంది అనుకున్నారు. ఆ నిశ్శబ్దంలో నుంచి పుట్టుకొచ్చిన ఉగ్ర రూపాన్ని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు కళ్ళారా చూశారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ దాడులు ఉగ్రవాదాన్ని రూట్తో సహా నాశనం చేయడానికి ఉపయోగపడతాయా, లేక ఇది మరో పెద్ద యుద్ధానికి దారితీస్తుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన భయంకర ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశాన్ని ఈ దాడి కలిచివేసింది. దీని వెనక ఎవరెవరున్నారు, వాళ్ళని టార్గెట్ చేయాలని భారత్ భావించింది. దృఢ సంకల్పంతో భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్కు ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారని సమాచారం. ఈ దాడి కేవలం ప్రతీకారం కాదు, మరోసారి భారత్పై ఉగ్రవాదులు ఇటువంటి దాడులు చేస్తే భారత్ ప్రతిచర్య ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్తో చూపించింది. ఈ ఆపరేషన్ ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా చేసింది భారత్. ఎయిర్ ఫోర్స్ అత్యాధునిక స్టాండ్ ఆఫ్ ఆయుధాలు, డ్రోన్లు, ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ దాడులు జరిగాయి. త్రివిధ దళాల సమన్వయం ఆపరేషన్ విజయవంతం అవ్వడానికి మెయిన్ రీజన్ అని చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ దాడులు భారత్ ఎయిర్ బేస్ నుంచే జరగడం. అంటే భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించకుండా భారత్లోనే ఉండి చేశారు. దీన్ని బట్టి భారత్ దగ్గర ఏ రేంజ్లో టార్గెట్ని రీచ్ అయ్యే టెక్నాలజీ ఉందో అర్థమవుతోంది. పాకిస్తాన్ ఈ దాడిని భారత్ కావాలని చేసిన చర్యగా చెబుతోంది. తగిన సమయంలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది పాకిస్తాన్. దీన్ని బట్టి భవిష్యత్తులో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం లేకపోలేదు. భారత్ అయితే ఎప్పుడూ అలర్ట్గా ఉంటామని చెబుతోంది. ఇప్పటికే పకడ్బందీగా ఆపరేషన్ చేసి సక్సెస్ అయిన భారత్ నెక్స్ట్ పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు దిగే అవకాశం ఉంది అనేది కూడా అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగా అన్ని వ్యూహాలను సిద్ధంగా ఉంచుకుంది భారత్. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.